మమ్మల్ని నీ సజీవ లేఖలో ఉంచుకున్న విధానాన్ని బట్టి మరొకసారి వందనాలు నా తండ్రి. నీ యొక్క అమూల్యమైన రక్తం ద్వారా కడిగి శుద్ధీకరించిన విధానాన్ని బట్టి మరొకసారి వందనాలు నా తండ్రి. అవును ప్రభువా, మా యొక్క గ్రామంలో తండ్రి ప్రభువా ఎన్నో సమస్యలు ఉంటున్నా నా తండ్రి ప్రభువా, వాటినన్నీ తీసివేసిన తండ్రి ప్రభువా, మా యొక్క సంఘంలో నా తండ్రి ప్రభువా ఏది కొలత ఉన్నదో నీకు బహుగా తెలుసు నా ప్రభువా. అది కొలతను తీర్చుటకు సహాయం చేయమని అడుగుతున్నాం నా తండ్రి. అవును ప్రభువా, ఇక్కడ చేరిన ప్రతి బిడ్డని నా తండ్రి ప్రభువా తండ్రి, స్త్రీలైతేనేమి పురుషులైతేనేమి తండ్రి ప్రభువా దీవించి ఆశీర్వదించి ఇంకా రాలేక వెనకబడి ఉన్నటువంటి వారిని కూడా రప్పించుటకు సహాయం చేయమని అడుగుతున్నాం నా తండ్రి. ఇంతవరకు నా తండ్రి ప్రభువా పాటల ద్వారా తండ్రి ప్రభువా స్తుతించాము నా తండ్రి. ఇక ముందు నా తండ్రి ప్రభువా అయ్యగారు వాక్యంలోకి వెలుచుండగా ఆయన నోటి బూర మాట్లాడి నా తండ్రి ప్రభువా మాకు వాక్యం వినిపించుటకు సహాయం చేయమని అడుగుతున్నాం నా తండ్రి. ఆయన నోటి ద్వారా మాట్లాడి నా తండ్రి ప్రభువా మాకు చక్కరైన మాటలు నా తండ్రి ప్రభువా మాకు నేర్పుటకు సహాయం చేయమని అడుగుతున్నాం నా తండ్రి. అయ్యగారిని దీవించి ఆశీర్వదించి నీ శిలవ సారను మరుగుపరుచుకొని అయ్యగారి పట్ల నువ్వు తోడుగా ఉండి ఆశీర్వదించడానికి సహాయం చేస్తావని యేసు అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోవాలని ప్రభు నామమున మీకు తెలియచేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దైవ జనాంగమా, ఈ యొక్క సమయములో కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును మనము ధ్యానించుకుందాం. అంతకంటే ముందు ఈ యొక్క శ్రేష్టమైన సమయం, శ్రేష్టమైన జీవితం, శ్రేష్టమైన దినాన్ని, శ్రేష్టమైన ఈ యొక్క పరిశుద్ధమైన దినాన్ని ప్రసాదించిన ఆ దేవాతి దేవునికి మొట్టమొదటిగా హృదయపూర్వకముగా శిరస్సు వంచి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే ఓపికతో, విశ్వాసముతో, బహునిరీక్షణతో, ఆశాభావముతో ప్రభు సన్నిధిలో కూర్చున్న మీకందరికీ మన రక్షకుడైన మన పునరుత్థానుడైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, ఈ సమయములో అందరూ బాగున్నారా? కనుక దేవుడు అందరినీ కూడా బాగుగా ఉంచాడు. అలాగే మనందరినీ కూడా దేవుడు ఏ దినాల్లోని ప్రవేశపెట్టాడు చెప్పాలి. ఏ దినాల్లోనికి? శ్రమ దినాల్లోనికా? చెప్పండి. శ్రమ దినాల్లోనికా? లేదు, క్రిస్మస్ దినాలలోనికి, సంతోషకరమైన దినాలలోనికి, ఆనందకరమైన దినాలలోనికి దేవుడు మనందరినీ కూడా ప్రవేశపెట్టాడు. గనుక అందును బట్టి దేవునికి ఎక్కువగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువును ఎంతగానో హృదయపూర్వకముగా అభినందించాలని ప్రభు నామమున తెలియచేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, చూడండి, ఈ యొక్క ఆరాధన కార్యక్రమానికి ఏర్పాటు చేయబడిన దైవవాక్యమును చదవగా మనమందరం విన్నాం. ఏ వాక్యం విన్నామంటే యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనాన్ని చదవగా మనమందరము విన్నాం. అలాగే నేటి దినానికి, నేటి సమయానికి ఏర్పాటు చేయబడిన అంశము, ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేయబడిన అంశం ఏమిటంటే ఇమ్మానుయేలైన దేవుడు తోడుగా ఉంటే అనే అంశంపై మనమందరము ధ్యానించబోతూ ఉన్నాం.
ఏ అంశంపై మనము ధ్యానించబోతున్నామండి? ఇమ్మానుయేలైన దేవుడు తోడుగా ఉంటే అనే ధ్యానాంశంపై ఈ సమయంలో మనము ధ్యానించబోతూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దైవ జనాంగమా, ఈ చదవబడిన వాక్య భాగములో మనము చూచి ఉన్నట్లయితే క్రీస్తు యొక్క పుట్టుక బహు స్పష్టముగా కనబడుతూ ఉంది. ఎవరు పుట్టుక స్పష్టం కనబడుతుంది? యేసు ప్రభుల వారి యొక్క పుట్టుక బహు స్పష్టముగా కనబడుతూ ఉన్నట్లు మనము చూస్తూ ఉన్నాం. ఏ వైపు చూచినా, ఏ కోణములో చూచినా యేసుక్రీస్తు పుట్టుక బహు స్పష్టముగా ఈ వచన భాగములో కనబడుతూ ఉన్నట్లు మనము చూస్తూ ఉన్నాం. అలాగే చూస్తే ప్రవక్త అయిన యెషయా ప్రవచించిన ఈ ప్రవచనము, ఎవరు ప్రవచించారంటే ప్రవచనాన్ని? ప్రవక్త అయిన యెషయా ప్రవచించిన ఈ ప్రవచనం చూడండి, క్రీస్తు పూర్వము 700 సంవత్సరాల క్రితం ప్రవచించి ఉన్నాడు. ఎప్పుడు ప్రవచించాడంట ఈ ప్రవచనము? క్రీస్తు పూర్వము 700 సంవత్సరాల క్రితములో ఆయన ఈ ప్రవచనాన్ని ప్రవచించినట్లు మనము చూస్తున్నాం. కనుక ప్రవక్త అయిన యెషయా ప్రవచించిన ఈ ప్రవచనము నెరవేర్పు జరిగినట్లు దైవ గ్రంథములో మనము చూస్తూ ఉన్నాం. అందుకే చదవబడిన వాక్య భాగము చదువుకుందాం. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనాన్ని మరొకసారి చదువుకుందాం. చదవండి. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. చూడండి, ప్రవక్త యెషయా ప్రవచించిన ప్రవచనముగా ఇక్కడ చూస్తున్నాం. ఏమని ప్రవచిస్తున్నాడంటే, కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును. తర్వాత ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. చూడు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తున్న మాట బహు స్పష్టముగా మనకు రాయబడింది. ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఏమని పేరు పెట్టబడునంట? ఇమ్మానుయేలను పేరు పెట్టబడును. ఇమ్మానుయేలు అనగా అర్థం ఏంటి? దేవుడు మనకు తోడు. చెప్పాలి, ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు అని జ్ఞాపకం చేసుకోవాలి. కనుక యేసు ప్రభుల వారికి చూడండి, ఆయన లోకములో ఉద్భవించక పూర్వమే, ఈ లోకములో ఆయన పుట్టక పూర్వమే ఆయనకు పెట్టబడిన పేరు ఏ పేరంట? ఇమ్మానుయేలు అనే పేరు. యేసు ప్రభుల వారికి పేరు పరిపూర్ణమైన పేరుగా ఉంది. యేసు ప్రభుల వారికి సరిపోయిన పేరుగా ఉంది. ఏ పేరండి? ఇమ్మానుయేలైన పేరు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఇమ్మానుయేలైన దేవుడు మనకు తోడుగా ఉంటే, చూడండి, ఇమ్మానుయేలైన దేవుడు మనకు తోడుగా ఉంటే మన జీవితంలో ఏమి పొందబోతున్నామో, ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడుగా ఉంటే మన జీవితంలో ఏమి జరగబోతూ ఉందో పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో మనకు తెలియజేయబోతూ ఉండగా ప్రతి ఒక్కరు కూడా పెడచెవున పెట్టక జాగ్రత్తగా వినాలని ప్రభునామమున తెలియజేస్తూ ఉన్నాం. చూడండి, మొట్టమొదటి చూస్తే ఇమ్మానుయేలైన దేవుడు తోడుగా ఉంటే చూడండి కృప పొందుతాం అని దైవ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఇమ్మానుయేలు దేవుడు తోడుగా ఉంటే ఏం పొందుతామంట? కృప పొందుతాం అనే మాటను దైవ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం.
కనుక ప్రవక్త అయిన యెషయా ప్రవచించిన ఈ ప్రవచనము ఎక్కడ నెరవేర్పు జరిగిందంటే మత్తయి సువార్త చూడండి 1వ అధ్యాయము 22వ వచనము నుండి 23వ వచనం వరకు చూస్తే అక్కడ ఆ యొక్క ప్రవచనము నెరవేర్పు జరిగినట్లు దైవ గ్రంథములో మనం చూస్తున్నాం. కనుక మీరు ఇంటికి వెళ్ళి ఆ యొక్క వాక్య భాగాన్ని చదువుకొనవలసినదిగా ప్రభు నామమున తెలియజేస్తున్నారు. ఇక్కడ నెరవేర్పు జరిగిందంట. మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనం నుండి 23వ వచనం చూస్తే అక్కడ ప్రవక్త అయిన యెషయా ప్రవచించిన ప్రవచనం అక్కడ నెరవేర్పు జరిగినట్లు చూస్తున్నాం. అతని పెట్టబడిన పేరు ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు. అందుకే ఇమ్మానుయేలు దేవుడు తోడుగా ఉంటే మొట్టమొదటిగా చూడండి ఏం పొందుతామంట? కృప పొందుతామని దైవ గ్రంథములో చూస్తూ ఉన్నాం. కనుక నీ జీవితములో మన జీవితములో దేవుని యొక్క కృప మనము పొందాలి అంటే ఎవరి తోడు మనకు కావాలి? ఇమ్మానుయేలైన దేవుని యొక్క తోడు కావాలి. ఇమ్మానుయేలైన దేవుని యొక్క తోడు మనకుంటే ఖచ్చితముగా ఆయన కృపను పొందుకుంటాం, ఆయన సన్నిధిని పొందుకుంటాం, ఆయన ఆశీర్వాదాన్ని మనము పొందుకుంటామని దైవ గ్రంథములో మనము చూస్తూ ఉన్నాం. చాలామంది దైవ గ్రంథములో మనం ఆలోచిస్తే ఇమ్మానుయేలైన దేవుని తోడును పొందుకొని చాలామంది ఆయన కృపను పొందిన వారుగా దైవ గ్రంథములో ఉన్నారు. కనుక వారిలో ఒకరిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి లూకా సువార్త 1వ అధ్యాయము 28వ వచనం చూస్తే అక్కడ మనకు ఎవరు కనబడుతున్నారండి? మరియ మనకు కనబడుతూ ఉంది. ఎవరు కనబడుతున్నారండి? మరియా అక్కడ మనకు కనబడుతుంది. కనుక మరియకు ఇమ్మానుయేలైన దేవుడు తోడుగా ఉన్నాడు గనక మరియా ఏం పొందుకున్నదమ్మా? కృప పొందుకున్నట్లు దైవ గ్రంథములోనే మనము చూస్తూ ఉన్నాం. చదవండి లూకా సువార్త 1వ అధ్యాయము 28వ వచనం చదవండి. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాల నీకు శుభము, ప్రభువు నీకు తోడయున్నాడని చెప్పెను. చూడండి ఇక్కడ మరియకు ఎవరు తోడుగా ఉన్నారంట? దేవుడు తోడుగా ఉన్నాడు. ఏ దేవుడు అంటే ఇమ్మానుయేలైన దేవుడు ఆమెకు తోడుగా ఉన్నాడు. మరియకు తోడుగా ఉన్న దేవుడు మన జీవితంలో కూడా ఇమ్మానుయేలైన దేవుడు తోడుగా ఉంటున్నాడు. కనుక ఆయన తోడు మన జీవితానికి చాలా అవసరమై ఉన్నది. అందుకే మనుషుల తోడు కంటే ఇమ్మానుయేలైన దేవుని యొక్క తోడు చాలా ప్రాముఖ్యమైనదిగా ఉంది గనక అందుకే ఇమ్మానుయేలైన దేవుని యొక్క తోడు మనము కలిగిన వారముగా ఉండాలి. ఇక్కడ మరియా దేవుని యొక్క తోడు పొందినదిగా ఉందని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. తర్వాత చదవండి. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. చూడండి, మరియా భయపడకుము, నీవు దేవుని వలన కృప పొందితివి అని దూత సెలవిస్తూ ఉంది. కనుక మరియా ఎవరి వల్ల కృప పొందిందండి? దేవుని వలన కృప పొందినది. కనుక దేవుని కృప ఆమె పొందడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే ఇమ్మానుయేలు దేవుడు ఆమెకు తోడుగా ఉన్నాడు కనుక ఆమె ఏం పొందిందంట? కృప పొందినదిగా ఉంది. కనుక నీ జీవితములో నా జీవితములో దేవుని యొక్క కృప చాలా అవసరమై ఉన్నది. దేవుని కృప మనకు లేకపోతే ఈ లోకములో బ్రతకడము చాలా కష్టం. దేవుని కృప మనకు లేకపోతే ఈ లోకంలో నడవడము చాలా కష్టం.
దేవుని కృప మనకు ఈ లోకంలో లేకపోతే మనకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి కనుక అందుకే ఆయన కృప దేవుని ద్వారా మనము పొందుకోవాలి. ఆయన కృప నువ్వు పొందాలి. ఆయన కృప నీ మీదకి దిగి రావాలి. ఆయన కృప నీ మీద నిరంతరం నిలవాలి. ఆయన కృప శాశ్వత కాలం నీ మీద ఉండాలి అంటే ఇమ్మానుయేలు దేవుడు నీకు తోడుగుంటే చాలు. ఖచ్చితంగా ఆయన కృపను నీవు నేను సమృద్ధిగాను పొందుకొనగలము. ఆయన కృపను పొంది ఈ లోకములో నెమ్మదిగా సమాధానకరంగా జీవించగలమని ఎరిగి దేవుని కృప ఇంతవరకు నువ్వు వ్యర్థపరుచుకున్నావేమో, దేవుని కృప నువ్వు నిర్లక్ష్య పెట్టి ఉన్నావేమో, దేవుని కృప విషయములో అజాగ్రత్త నీలో ఉందేమో, దేవుని కృపను పొందుకొనుటలో నీలో సోమరితనం ఉంటే ఆ యొక్క సోమరితనాన్ని నిర్లక్ష్య జీవితాన్ని వదిలిపెట్టి ఈ క్రిస్మస్ దినాల్లోనైనా ఆయన కృపను మనము పరిపూర్ణముగా పొందిన వారముగా ఉండాలి. కన్యకైన మరియా దేవుని కృపను ఎలాగైతే పొందిందో మన జీవితములో కూడా మరి ఎలాగా జీవించి మరి ఎలాగా మనము బ్రతుకుతూ మరి ఎలాగా దేవుని యొక్క తోడు పొందుకొని నీ కుటుంబ జీవితంలో నీ కుటుంబ వ్యవస్థలో ఖచ్చితంగా ఆయన కృప మనకు అవసరమై ఉన్నది. ఆయన కృప లేనిది ఈ లోకములో మనకు ఇబ్బందులు ఎదురవుతాయి గనక నీ లోకములో నీవు ఆనందకరంగా జీవించాలంటే ఆయన కృప మనకెంతో ప్రాముఖ్యమని ఎరిగి ఆయన కృపను పొందిన వారముగా మనం ఉండాలి. అందుకే మరి అనగా అర్థం ఏమిటంటే చేదు అని అర్థం. మరి అనగా చేదు అని అర్థమని మనమందరము గుర్తెరగాలి. చూడండి, దైవ గ్రంథములో మనము గమనిస్తే మరియా ఏ నివాసిగా ఉంది అంటే నజరేతు నివాసిగా ఉన్నది. మరి ఏ నివాసిగా ఉన్నదంటమ్మా? నజరేతు నివాసిగా ఉన్నది. కనుక కన్య అయిన మరియ గురించి మనమందరము బాగుగా ఎరిగిన వారుగా ఉన్నాం. ఆమె ఒక పవిత్రమైన కన్యకగా ఉన్నది. ఒక పవిత్రమైన కన్యకగా దైవ గ్రంథములో ఆమెను గూర్చి బహుగా రాయబడి ఉన్నది అని జ్ఞాపకం చేసుకోవాలి. కనుక యేసు ప్రభుల వారు ఈ లోకానికి రావడానికి, ఈ లోకంలో ఉద్భవించడానికి దేవాతి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడమ్మా? మరియను, కన్యకైన మరియను ఎన్నుకున్నట్లు కూడా మనమందరము చూస్తూ ఉన్నాం. కనుక దైవ గ్రంథములో చాలా మంది మరియలు మనకు కనబడుతున్నారు. ఎంతమంది మరియలు ఉన్నారమ్మా దైవ గ్రంథములో? మరియా అనే పేరు గలవారు దైవ గ్రంథములు ఎంతమంది ఉన్నారు? అశోక్ గారు 2 మాత్రమే అంటున్నారు. మంచిది. మిగతా వారు చెప్పండి ఇంతమంది ఉన్నారని చెప్పొచ్చు, అందరూ చెప్పొచ్చు, సంఖ్య మాత్రం చెప్పొచ్చు. ఎంతమంది ఉన్నారు? 6 మరియలు ఉన్నారని పాసమ్మ గారు చెప్తున్నారు. సరే, కనుక ఎంతమంది మరియలు ఉన్నారంటే దైవ గ్రంథములో 6 మరియలు ఉన్నారు. మరి అనే పేరు గలవారు బైబిల్ గ్రంథంలో ఎంతమంది ఉన్నారంట? చెప్పండి అమ్మా. 6 మంది ఉన్నారు. మన గ్రామంలో మరియమ్మ అనే పేరు గలవారు ఎందరు ఉన్నారో మనకు తెలియదు. చాలా మంది ఉన్నారు కదా మన గ్రామంలో కూడా. ఉన్నారా లేదమ్మా? ఉన్నారు. నాకు తెలిసిన వారు 2 తెలుసు. ఇప్పటికీ నాకు తెలిసిన వారే 2 మరియమ్మలు కనబడుతున్నారు. అలాంటి మరియమ్మలు మన యొక్క సంఘములో ఎంతమంది ఉన్నారో నాకు మాత్రం తెలుసు, మీకు మాత్రము తెలుసు. కనుక దైవ గ్రంథములో కూడా మరియా అనే పేరు గలవారు 6 ఉన్నారు. 6 ఎవరు సమయములో మనము జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, వాక్య భాగములో మనం చూస్తే ఇప్పుడు మనము ధ్యానిస్తున్న మరియా ఎవరండి? కన్యకైన మరియా. చూడండి, 1వ మరియా ఎవరంట? కన్యకైన మరియా. 6 మరియల్లో మొట్టమొదటి మరియా కన్యకైన మరియా. తర్వాత 2వ మరియా క్లోపా భార్య అయిన మరియా. దైవ గ్రంథములో మరి అనే పేరు గల 2వ మరియా ఎవరంట? క్లోపా భార్య అయిన మరియా. ఎక్కడ రాయబడినదంటే యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వచనం చూస్తే అక్కడ క్లోపా భార్య అయిన మరియా అని అక్కడ రాయబడి ఉన్నది. మీరు చదవండి. ఒకవేళ మీకు డౌట్ ఉంటే అక్కడ మీకు కనబడుతూ ఉంది. చదవండి.
క్లోపా భార్య అయిన మరియా అని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. తర్వాత దైవ గ్రంథములో చూడండి, మరియా అనే పేరు గలవారు మూడవ మరియ చూడండి, మగ్దలేని మరియా. మూడవ మరియ ఎవరంట? మగ్దలేని మరియా అని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. చూడండి, అక్కడనే చూస్తున్నాం కదా, అక్కడనే చదవండి, చదవబడిన వాక్య భాగం. మగ్దలేని మరియయు. చూడండి, మూడో మరియ ఎవరంట? మగ్దలేని మరియా అని అక్కడ చూస్తున్నాం. తర్వాత నాలుగవ మరియా చూడండి, లాజరు మార్తల సహోదరియగు మరియా. ఏ మరియ అంటమ్మ ఈమె? లాజరు మార్తల సహోదరయుగు మరియా అని చూస్తున్నాం. ఆమె గురించి ఎక్కడ రాయబడిందంటే యోహాను సువార్త 11వ అధ్యాయము 1వ వచనములోనే చూస్తూ ఉన్నాం. చదవండి మాట. మరియా ఆమె సహోదరైన మార్తా. చూడండి, ఇక్కడ మరియను మనము చూస్తూ ఉన్నాం. దైవ గ్రంథములో ఉన్న 6 మరియలలో 4వ మరియ ఎవరంట? లాజరు మార్తల సహోదరియగు మరియా. తర్వాత 5వ మరియ చూడండి, మార్కు తల్లియగు మరియా. ఎవరంట? మార్కు తల్లియగు మరియా. అందుకే వాక్యములు చూడండి, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 12వ వచనములు చూస్తే అక్కడ మార్కు తల్లియగు మరియా మనకు కనబడుతూ ఉంది. చదవండి. చూడండి, మరియా. చూడండి, మార్కు తల్లి అయిన మరియా అనేది అక్కడ మనం చూస్తూ ఉన్నాం. తర్వాత చివరిగా 6వ మరియను చూడండి, రోమాలోని క్రైస్తవులతో ఒకటిగా ఉన్న మరియా. రోమాలోని క్రైస్తవులలో ఒకటిగా ఉన్న మరియగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. చదవండి. మరియకు వందనములు. చూడండి, దైవ గ్రంథములో 6 మరియలున్నారు. వారి గూర్చి ఎక్కడెక్కడ రాయబడిందో ఈ సమయంలో మనము బహుస్పష్టముగా తెలుసుకున్నాం. కనుక ఎవరైనా అడిగినప్పుడు దైవ గ్రంథములో మరియ అనే పేరు గలవారు ఎంతమంది ఉన్నారంటే ఏం చెప్పాలమ్మా? 6 ఉన్నారని మనము చెప్పేవారముగా ఉండాలని ప్రభు నామమున తెలియజేస్తూ ఉన్నాం. కనుక ఈ 6 మరియలలో కన్యకైన మరియకు మంచి స్థానం ఉన్నది. కన్యకైన మరియా అద్భుతమైన మరియగా చూస్తున్నాం. కన్యకైన మరియా చూడండి, దేవుని యొక్క దయను పొందుకున్నదిగా ఉంది, దేవుని యొక్క కృప పొందినదిగా ఉంది, దేవుని యొక్క ఆశీర్వాదము పొందినదిగా ఉన్నది కనుక అందుకే ఆమె స్త్రీలలో ఆశీర్వాదింపబడిన స్త్రీగా మనం చూస్తున్నాం. ఆ స్త్రీ ఎలాంటి స్త్రీ అంటమ్మా? స్త్రీలలో ఆశీర్వాదింపబడిన స్త్రీగా మరేం చూస్తున్నాం. కనుక మీరు కూడా స్త్రీలలో ఆశీర్వదింపబడిన స్త్రీగా ఉండాలంటే మీకు ఇమ్మానుయేలు దేవుడు తోడుగా ఉండాలి. తర్వాత దేవుని కృపను మీరు పొందుకుంటే ఖచ్చితంగా స్త్రీలలో మీరు కూడా ఆశీర్వాదింపబడిన స్త్రీలుగా ఉంటారని మనమందరము గుర్తెరిగిన వారముగా ఉండాలి. తర్వాత 2వ విషయం చూడండి, ఇమ్మానుయేలు దేవుడు తోడుగా ఉంటే జయము కలుగుతుంది. చూడండి, ఇమ్మానుయేలు దేవుడు తోడుగా ఉంటే మనకేం కలుగుతుందంటమ్మా? జయము కలుగుతుంది. కనుక నీ జీవితంలో జయము పొందాలి అంటే మనకు కావాలి ఎవరి తోడండి? ఇమ్మానుయేలైన దేవుని యొక్క తోడు కావాలి. ఇమ్మానుయేలు దేవుడు తోడుగా ఉంటే నీ జీవితములో జయమే కలుగుతుంది, కానీ అపజయం అనేది కలగదు. కనుక చాలామంది జీవితాల్లో మనము చూసినట్లయితే అపజయములు కలిగి జీవించేవారుగా ఉన్నారు. అపజయములలో ముందుకు కొనసాగేవారుగా ఉంటున్నారు. అపజయముతో కృంగిపోయేవారు సమాజములో చాలామంది మనకు కనబడుతూ ఉంటారు. కానీ నీ జీవితంలో అపజయము దరిదాపుల్లోనికి రాకుండా ఉండాలి. అపజయం అనేది నీ జీవితంలో రుచి చూడకుండా ఉండాలి. నీ జీవితంలో జయముని పొందాలి, విజయమును పొందాలంటే దేవుని యొక్క తోడు మనకెంతో అవసరమై ఉన్నది. ఆయన తోడు లేకుండా,
ఆయన సహాయము లేకుండా నువ్వేమి చేయలేవు, ఏమి జరిగించలేవు, నీ జీవితంలో ఏమి కూడా జరగదు. కనుక నీ జీవితంలో ఏదైనా జరగాలన్నా, నీ జీవితంలో ఏదైనా మార్పు చెందాలన్నా, నీ కుటుంబంలో ఏదైనా మార్పు రావాలన్నా, నీ జీవితంలో ఏదైనా కార్యము జరగాలన్నా ఇమ్మానుయేలు దేవుడు మనకు ఖచ్చితంగా తోడుగా ఉండాలి. ఆయన తోడు ఉంటే ఖచ్చితంగా మనకు జయం అనేది పరిపూర్ణముగా జరుగుతుంది. మన జీవితంలో జయం అనేది మనము పొందుకుంటామని దైవ గ్రంథములో మనం చూస్తున్నాం. చాలామంది ఇమ్మానుయేలు దేవుని యొక్క తోడు పొందుకొని జయము పొందిన వారు చాలామంది మనకు కనబడుతున్నారు. వారిలో ఈ సమయంలో ఒకరి జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి, 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 7వ వచనం చూస్తే అక్కడ యూదా రాజైన హిజ్కియాను మనం చూస్తున్నాం. కనుక యూదా రాజైన హిజ్కియాకు ఇమ్మానుయేలైన దేవుడు తోడుగా ఉన్నాడు గనక అతడు వెళ్ళిన చోటనల్లా, అతడు వెళ్ళిన ప్రదేశం అంతటా ఏం పొందాడంట? జయము పొందినట్లు దైవ గ్రంథములో బహుస్పష్టముగా మనం చూస్తున్నాం. చదివిన ఒక వాక్య భాగం, కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనల్లా అతడు జయము పొందెను. చూడండి, హిజ్కియాకు దేవుడు ఏమై ఉన్నాడంట? తోడై ఉన్నాడు. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు గనక అతడు వెళ్ళిన చోటనల్లా అపజయము పొందాడు. కరెక్ట్ అమ్మా? చెప్పండి, అపజయం పొందాడు కరెక్టా? కాదు. ఏం పొందాడు? జయము పొందాడు. ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతంకి వెళ్ళినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా, ఏ చోటుకు వెళ్ళినా అతనికి ఏం కలిగిందంట? జయమే కలిగింది, కానీ అపజయం అనేది కలగలేదు. కనుక మనము కూడా ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతములో ఉన్నా, ఏ ప్రదేశములో ఉన్నా మనకు జయము కలగాలి, మనకు మేలే కలగాలి అంటే ఖచ్చితముగా దేవుని యొక్క తోడు. ఏ దేవుని తోడు అంటే ఇమ్మానుయేలైన దేవుని తోడు ఉంటే చాలు, నీకు నాకు ఖచ్చితముగా జయం అనేది కలుగుతూ ఉంది గనక ఆ జయమును పొందుకొని జయవీరుడైన ప్రభువును కలిగి ఈ లోకములో మనము జీవించువారముగా ఉండాలి. కనుక అలా జీవించలేక, ఆయన యొక్క కాపుదల లేకుండా నీవున్నావు గనక నీ జీవితంలో అన్ని అపజయాలే. దేవుని యొక్క తోడు నీకు లేదు గనక నీ జీవితంలో అపకీర్తి కలుగుతుంది. దేవుని యొక్క సహాయం నీకు లేదు గనక నీ జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నావు. దేవుని యొక్క సన్నిధి నీతో లేదు గనక నీ జీవితం, నా జీవితము అధోగతిగా మిగిలిపోతూ ఉంది. అలా కాకుండా మన జీవితం దీవెనకరంగా మారిపోవాలి, మన జీవితం ఆనందకరంగా మారిపోవాలి, మన జీవితం శాంతికరమైన జీవితంగా మారిపోవాలి, మన జీవితం ఎల్లప్పుడూ కూడా జయముతోనే నింపబడాలంటే నీకు నాకు కావాలి ఇమ్మానుయేలు దేవుని యొక్క తోడు అవసరమై ఉన్నదని జ్ఞాపకము చేసుకొని జీవించువారముగా ఉండాలి. ఇమ్మానుయేలు దేవుని యొక్క తోడు యూదా రాజైన హిజ్కియాకు ఉంది గనక అతడు ఎక్కడికి వెళ్ళిన మంచి ఫలితాన్ని, మంచి విజయాన్ని, సంపూర్ణమైన జయ జీవితాన్ని అతడు పొంది ఉన్నాడు గనక మనము కూడా అతనిలాగా మనము జీవిస్తూ, అతని లాంటి విధానం, అతని లాంటి గుణాలు మనము ఆస్వాదము చేసుకొని కేవలము మనుషుల తోడు కంటే దేవుని తోడే మనకు ముఖ్యము అని జ్ఞాపకం చేసుకొని ఆ తోడును మనము కలిగి జీవించే క్రీస్తు బిడ్డగా, క్రీస్తు దాసునిగా, దాసురాలుగా ఈ లోకములో మనము నిలవాలని ప్రభు నామమున తెలియచేస్తూ ఉన్నాం. తర్వాత చూడండి, 3వ విషయం చూస్తే ఇమ్మానుయేలు దేవుడు తోడుగా ఉంటే మేలు చేసేదము. చూడండి, ఎప్పుడైతే ఇమ్మానుయేలు దేవుడు తోడుగా ఉంటాడో మనం ఏం చేస్తామంటమ్మా? మేలు చేస్తాం. ఇమ్మానుయేలు దేవుడు తోడుగా లేకపోతే మనము మేలు చేయలేము. కనుక మన ఇరుగు పొరుగు వారికి, మన రక్త సంబంధికులకు, మన అన్నదమ్ములకు
మనం మేలు చేయాలంటే ఎవరు మనకు తోడుగా ఉండాలంట? ఇమ్మానుయేలు దేవుడు తోడుగా ఉండాలి. ఆయన తోడుగా ఉంటే ఎవరికైనా మనం మేలు చేస్తాం. ఆయన తోడు లేకపోయిందనుకో నువ్వు ఎవరికి కూడా మేలు చేయవు. నువ్వు భిక్షగానికి కూడా పిరికడు భిక్షము పెట్టలేవు. దేవుని యొక్క తోడు లేకపోతే భిక్షగానికి పిడికెడు భిక్షం కూడా పెట్టలేని స్థితిలో నువ్వు ఉంటావు. అదే ఇమ్మానుయేలు దేవుడు తోడుగా ఉన్నాడు అనుకో, ఎందరికో నీవు మేలు చేస్తావు, ఎందరికో సహాయం చేస్తావు, ఎందరికో ఒక సహకారిగా నీవు నేను నిలబడతాం. అందుకే అందరికీ సహాయం చేయాలనే ఉద్దేశం నీలో ఉంటే, అందరిని ఆదుకోనాలనే ఉద్దేశం నీలో ఉంటే, అందరికీ ఒక ఆదర్శంగా నిలవాలనే ఉద్దేశం నీలో ఉంటే, ఈ సమయంలో ఇమ్మానుయేలు దేవుని యొక్క తోడు పొందు. అందరికి నీవు సహాయం చేయడానికి దేవుడు నీకు సకల సమృద్ధినిస్తాడు. అందరికి నీవు సహాయం చేస్తావు. కానీ దేవుని తోడు లేకపోతే ఎవరికి కూడా నీవు సహాయము చేయలేవు. కనుక దేవుని తోడు లేకపోతే నువ్వు కీడే చేస్తావు కానీ మేలు చేయవు అని మనము జ్ఞాపకము చేసుకోవాలి. అందుకే దైవ గ్రంథములో మనం చూస్తే చూడండి, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనం చూస్తే అక్కడ యేసు ప్రభుల వారిని చూస్తున్నాం. యేసు ప్రభుల వారికి తండ్రి అయిన దేవుడు తోడుగా ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు అతనికి తోడుగా ఉండడం వలన యేసు ప్రభుల వారు అనేకులకు మేలు చేస్తూ తన జీవితాన్ని ముందుకు కొనసాగించాడు. యేసు ప్రభుల వారు ఏం చేశాడంటమ్మా? అనేకులకు సహాయం చేశాడు. అనేకులకు ఆయన సహాయం చేస్తున్నాడంటే ఎవరు తోడుగా ఉన్నారంట? ఆయనకు తండ్రి అయిన దేవుడు తోడుగా ఉన్నాడు గనక యేసయ్య అనేకులకు సహాయము చేస్తూ ఉన్నట్లు, రోగులను స్వస్థతపరుస్తూ ఉన్నట్లు దైవ గ్రంథములో మనము చూస్తూ ఉన్నాం. చని ఒక మాట, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనము. అదేమనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెను. చూడండి, దేవాతి దేవుడు నజరేయుడైన యేసును ఎలా అభిషేకించాడంటమ్మా? పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించాడు. తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుణ్ణి పరిశుద్ధాత్మతో శక్తితో దేవుడు అభిషేకించిన విధానాన్ని చూస్తున్నాం. తండ్రి అయిన దేవుడు కుమారుని దేవుని అభిషేకించిన దేవుడు, మనము కూడా దేవా నీ అభిషేకాన్ని మాకు అనుగ్రహించండి, నీ అభిషేకం మా మీదకి పంపించండి, మమ్మలను నీ అభిషేకము చేత అభిషేకించండి అని అడిగితే ఖచ్చితంగా దేవుడు పరిశుద్ధాత్మతోను తన శక్తితో మనల్ని కూడా అభిషేకిస్తూ ఉండగా, ఆయన అభిషేకం, ఆయన పరిశుద్ధాత్మ అభిషేకం, తన శక్తి అభిషేకాన్ని మనము పొందుకొని అభిషేకింపబడిన కుమార్తెగా, అభిషేకింపబడిన కుమారునిగా ఈ లోకములో మనము జీవిస్తూ దేవుని తోడు పొందుకొని అనేకులకు మనము మన శక్తి కొలది సహాయము చేసేవారముగా ఉండాలని ప్రభునామను తెలియచేస్తూ ఉన్నాం. తర్వాత అంటాడు, దేవుడు ఆయనకు తోడయుండెను గనక ఆయన మేలు చేయుచు. చూడండి, దేవాతి దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు గనక ఏం చేస్తున్నాడంట? మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థతపరుచుచు సంచరించుచు ఉండెను. ఇక్కడ యేసయ్య ఏం చేస్తున్నాడమ్మా? కీడు చేస్తున్నాడా? చెప్పండి, మేలు చేస్తూ ఉన్నాడు. ఈ యేసయ్య తన తండ్రి తోడుగా ఉన్నాడు గనక ఏం చేస్తున్నాడంట? మేలు చేస్తూ ఉన్నాడు. కనుక మన జీవితంలో నేర్చుకోవలసింది మేలు చేయుట నేర్చుకోవాలి. కనుక చాలామంది మనకు కీడును తలపెడుతూ ఉంటున్నారు. వారు కీడు తలపెడుతున్నారు కదా అని వారికి మనం ప్రతి కీడు తలపెట్టకుండా ఉండాలి. కనుక కీడు తలపెట్టే వారి గురించి ప్రార్థించాలి కానీ ప్రతి కీడు మనము తలపెట్టకుండా జాగ్రత్త పడేవారముగా ఉండాలి. కానీ అలా జాగ్రత్త పడడం లేదు. వాడు నాకు కీడు తలపెట్టాడు కనుక వానికి ఖచ్చితంగా ప్రతి కీడు తలపెట్టాలని చాలామంది ఉరకలేస్తూ ఉంటారు.
వాడు నాకు కీడు తలపెట్టాడు గనక ఖచ్చితంగా వాడిని కీడు తలపెట్టాలని అవకాశం కొరకు చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. కానీ అది తప్పు. వాడు తెలుసో తెలియక నీకు కీడు చేశాడు, వాడిని క్షమించి వదిలిపెట్టాలి. కానీ ప్రతి కీడు చేయకుండా ఉండాలి. కీడు చేసిన వానికి కూడా నువ్వేం చేయాలి? మేలే చేయాలి. కనుక యేసు ప్రభువు వారికి ఎందరో కీడు తలపెట్టాడు, ఎందరో ఆయనకు కీడును కలిగించారు. అయినప్పటికీ వారికి దేవుడు ఏమైనా కీడుకు ప్రతికీడు తలపెట్టాడా? లేదు. కీడు చేసిన వానికి కూడా యేసయ్య మేలు చేసిన వాడుగానే ఉన్నాడు. కనుక నువ్వు క్రీస్తు బిడ్డగా చెప్పుకుంటున్న నీవు, క్రీస్తు కుమారునిగా కుమార్తెగా పిలబడుతున్న నీవు, క్రీస్తు యొక్క స్వభావం నీలో ఉండాలి. ఏ స్వభావం ఉండాలమ్మా? క్రీస్తు యొక్క స్వభావం, గుణం మనలో ఉండాలి. కనుక క్రీస్తు యొక్క గుణం, క్రీస్తు యొక్క స్వభావం మేలు చేసే స్వభావం. అందుకే మనము కూడా మేలు చేసే వారముగా ఉండాలి. కీడు చేసేవారు ఉంటారు, కానీ వారి గురించి మనము పట్టించుకొనకుండా మేలు చేస్తూ ముందుకు మనము కొనసాగుతూ ఉండాలి. ఈ సమయంలో ఒక చిన్న ఉదాహరణ జ్ఞాపకం చేసుకుందాం. ఒక ఏటు ఒడ్డున ఒక సాధువు కూర్చొని ఉన్నాడంట. ఎవరు కూర్చున్నారమ్మా? సాధువు కూర్చొని ఉన్నాడంట. ఆ యొక్క ఏటి గడ్డన కూర్చొని ఆ ప్రవహిస్తున్న నీటిని గమనిస్తూ ఉన్నాడంట. ఏం గమనిస్తున్నాడమ్మా? ఆ యొక్క ఒడ్డున కూర్చొని ప్రవహిస్తున్న ఆ యొక్క నీటి ప్రవాహాన్ని గమనిస్తూ ఉన్నాడంట. సాధువు గమనిస్తూ ఉన్నాడంట. గమనిస్తూ ఉండగా ఆ యొక్క నీటి ప్రవాహములో ఒక తేలు కొట్టుకొని పోతూ ఉందంట. ఏం కొట్టుకొని పోతుందమ్మా? తేలును చూసినారా లేదమ్మా? తేలు చూసిన వారు ఉన్నారా లేదా? సరే, తేలు యొక్క రుచిని కూడా చూసిన వారు ఉన్నారా? తేలు కుట్టినప్పుడు కనపడుతున్న ఆ రుచి ఏమిటో ఎప్పుడు కనపడుతుంది? తేలు కుట్టినప్పుడు కనపడుతున్న ఆ రుచి. కనుక తేలు చూసాం, కానీ తేలు నొప్పి ఎప్పుడు కనబడుతుంది మనకు? తేలు కుట్టినప్పుడు మాత్రమే కనబడుతూ ఉంది. అందరూ తేలు చూశారు, కానీ తేలు నొప్పి ఎట్టుందో ఎవరికి తెలియదు. ఎవరికి తెలుస్తుందంటే ఎవరికైతే తేలు కుట్టింటుందో వారికి మాత్రమే ఆ నొప్పి తెలుస్తూ ఉంది. కనుక అతడు గమనిస్తుండగా నీటి ప్రవాహంలో ఆ యొక్క తేలు కొట్టుకుని పోతూ ఉంటే ఈ సాధువు అనుకున్నాడంట, ఆ తేలుని ఎలాగైనా రక్షించాలి అనుకున్నాడంట. ఏమనుకున్నాడమ్మా? ఆ తేలును ఎలాగైనా రక్షించాలి అనుకొని ఆ యొక్క ఏటు ఒడ్డున ఒక చెట్టు ఉంటే ఆ చెట్టుకున్న ఆకును తీసుకొని ఆ నీటిలో కొట్టుకొని పోతున్న తేలు రక్షించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడంట. ప్రయత్నిస్తూ అట్ట తీసుకొని బయటకు వస్తుండగానే ఆ తేలు వెంటనే అతన్ని కుట్టిందంట. కుట్టగానే అబ్బాని వదిలిపెట్టాడంట. మరలా ఆ యొక్క తేలు నీటి ప్రవాహంలో కొట్టుకొని పోతుంది. అయ్యో, మరలా కొట్టుకొని పోతుంది అని, నన్ను కుట్టిందే అని వదిలిపెట్టకుండా మరలా ఆ తేలును రక్షించడానికి మరలా ప్రయత్నం చేసిన. రెండోసారి ప్రయత్నం చేయగా అది రక్షిస్తూ ఉండగా మరలా రెండోసారి కూడా తేలు అతను కుట్టింది. అబ్బా, మళ్ళా కుట్టిందని వదిలిపెట్టాడు. అలా మూడవసారి కూడా ఆ తేలును రక్షించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడంట. చేస్తూ ఉండగా అతను సాధువు పక్కన తన శిష్యుడు ఉన్నాడంట. శిష్యుడు అడిగాడంట, స్వామి, అది నువ్వు రక్షించాలి ఎంతగానో ప్రయత్నిస్తున్నావు, కానీ అది తెలుసుకొనకుండా నిన్ను కుట్టుతుంది కనుక దాన్ని వదిలివేయి, కొట్టుకొని చచ్చిపోతుంది, వదిలివేయి, దాంతో నీకేం పని అన్నాడంట. ఏమన్నాడంట అమ్మా తన శిష్యుడు? స్వామి, వదిలివేయి, నువ్వు దాన్ని రక్షించాలనుకుంటున్నావు, అది నిన్నేమో కుట్టుతూ ఉంది, వదిలివేయి, నీకు హాని తలపెడుతుంది కదా, వదిలివేయి అన్నాడంట. అంటే ఆ సాధువు అన్నాడంట, తేలు యొక్క స్వభావం ఏమిటో తెలుసా? కుట్టే స్వభావం అన్నాడంట. తేలు స్వభావం ఏంటి? స్వభావం అంట తేలు స్వభావం కుట్టే స్వభావం. నా స్వభావం ఏమిటో తెలుసా అన్నాడంట ఆ పిల్ల ఆ యొక్క శిష్యుని. చెప్పు స్వామి అంటే, నా స్వభావము రక్షించే స్వభావం అన్నాడంట. ఏమన్నాడమ్మా? నా స్వభావం రక్షించే స్వభావం, తేలు స్వభావం కుట్టే స్వభావం. కనుక తేలు తన స్వభావాన్ని మార్చుకున్నప్పుడు రక్షించే స్వభావాన్ని నేను ఎలా మార్చుకోవాలి అన్నాడంట. ఏమన్నాడమ్మా?
తేలు కుట్టే స్వభావం మార్చుకోలేదు, కానీ మేలు చేసే నా స్వభావాన్ని ఎందుకు మార్చుకోవాలని ప్రయత్నం చేసి చేసి చివరిగా అది ఎంత కుడుతూ ఉన్న తేలును మాత్రం అతడు రక్షించి ఒడ్డుకు చేర్చాడంట. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదాహరణలో ఉన్న నీతి ఏమిటంటే, చూడండి, చాలామంది జీవితాలు గమనిస్తే కీడు చేస్తూనే ఉంటారు. వారు కీడు చేస్తున్నారు కదా అని మనకు వారు ప్రతి కీడు చేయకుండా మనం ఏం చేయాలి? మేలు చేయాలి. ఈ తేలను కుట్టిందని వదిలివేసింటే ఆ తేలు ఏమైపోయేది? కొట్టుకొని చచ్చిపోయేది. తేలు స్వభావం, కుట్టే స్వభావం, ఆ స్వభావం మార్చుకోలేదు. సాధువు కూడా తన స్వభావాన్ని మార్చుకొనకుండా అతడు ఆ యొక్క తేలును రక్షించాడు. కనుక మన జీవితంలో కూడా ఏ స్వభావం ఉండాలి? మేలు చేసే స్వభావం ఉండాలి. ఆపదలు ఎవరైనా ఉంటే రక్షించే స్వభావం ఉండాలి. బాధల్లో ఎవరైనా ఉంటే వారిని ఆదుకునే స్వభావం మనలో ఉండాలి. కానీ వారి స్వభావం మారిపోయిందని నీ స్వభావాన్ని మార్చుకొని విచిత్రమైన స్వభావాలు కలిగి ఉండకుండా, విచిత్రమైన వైఖరి కలిగి ఉండకుండా మనమందరము మేలు చేసేవారముగా ఉండాలి. మేలు చేయాలంటే నీకెవరు తోడుగా ఉండాలంటే ఇమ్మానుయేలు దేవుడు తోడుగా ఉంటే చాలు. సహాయం చేస్తావు, మేలు చేస్తావు గనక అందుకే నీ జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో దేవుని యొక్క తోడును కలిగి జీవించే క్రీస్తు బిడ్డగా, క్రీస్తు రాయబారిగా మనము జీవించాలని ప్రభు నామమున తెలియచేస్తూ ఉన్నాం. తర్వాత 4వ విషయం చూడండి, ఇమ్మానుయేలైన దేవుడు తోడుగా ఉంటే కాపుదల కలుగును. చూడండి, ఇమ్మానుయేలు దేవుడు తోడుగా ఉంటే ఏం కలుగుతుందంటమ్మా? కాపుదల. ఏ దళమ్మా? కాపుదల కలుగుతుంది. కనుక నీకు నాకు కాపుదల అవసరం. ఈ లోకంలో ఎవరు మనకు కాపుదలగా లేరు. కనుక ఇమ్మానుయేలు దేవుడు 2000 సంవత్సరాల క్రితములో ఈ లోకములో నీ కొరకు, నా కొరకు ఆయన ఉద్భవించాడు. ఆయన లోకములో ఉద్భవించడం ద్వారానే మనమందరం క్రిస్మస్ను బహుఘనంగా జరుపుకుంటున్నాం. కనుక ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో ఉన్న నీవు ఇమ్మానుయేలు దేవుని మర్చిపోతే నీ జీవితము శూన్యమే. ఇమ్మానుయేలు దేవునికి దూరంగా ఉంటే నీ బ్రతుకు కూడా వ్యర్థమే. ఇమ్మానుయేలు దేవుడు నీకు దరిదాపుల్లో లేకపోతే నీ జీవితము అగోచరంగా మారిపోతుంది. గనక అందుకే ఇమ్మానుయేలు దేవుడు మనకు సమీపములో ఉండాలి. ఇమ్మానుయేలు దేవుడు నీకు కాపుదలగా ఉండాలి. ఇమ్మానుయేలు దేవుడు నీకు రక్షణ కవచంగా ఉండాలి. ఇమ్మానుయేలు దేవుడు ఎల్లవేళ నీతో ఉంటే చాలు. అదే నీ కుటుంబానికి కాపుదల, అదే నీ బిడ్డలకు కాపుదల, అదే నీ జీవితానికి ఎంతో ఎంతో కాపుదల అని మనము గుర్తెరిగి ఆయన కాపుదల మనకు అవసరమైనది. దైవ గ్రంథములో దేవుని కాపుదలను పొందిన వారు చాలామంది ఉన్నారు. ఎలా పొందారు దేవుని కాపుదల అంటే ఇమ్మానుయేలు దేవుని యొక్క తోడు వారి మీద ఉన్నది గనక వారేం పొందారంట? కాపుదలను పొందారు. అందుకే దైవ గ్రంథములో చూడండి, ఒకరి జ్ఞాపకం చేసుకుంటే చూడండి, ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనాన్ని గమనిస్తే అక్కడ మనకు ఎవరు కనబడుతున్నారంటే యాకోబు కనబడుతున్నాడు. అక్కడ యాకోబుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబుతో దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఏమని వాగ్దానం చేస్తున్నాడో ఒక్కసారి మనం చదువుకుందాం. ఆదికాండము 28వ అధ్యాయం 15వ వచనాన్ని ఒకసారి చదవండి. ఇదిగో నేను నీకు తోడయుండి. ఎవరికి దేవుడు తోడుగా ఉన్నాడంట? చెప్పండి. ఇప్పుడు వరకు చెప్పాం కదా, ఎవరికి తోడుగా ఉన్నాడంట? యాకోబునకు దేవుడు తోడుగా ఉన్నాడు. అందుకే ఇదిగో నేను నీకు తోడయుండి నువ్వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు. చూడండి, అతను వెళ్ళు ప్రతి స్థలమందు ఏం చేస్తాడంట? దేవుడు కాపాడుతాను అని వాగ్దానము చేస్తూ ఉన్నాడు. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడుగా ఉన్నాడు. మనుషులు వాగ్దానం చేస్తారు, మర్చిపోతారు. కానీ దేవుడు వాగ్దానం చేస్తే అది ఖచ్చితంగా మన జీవితంలో నెరవేరుతూ ఉంది అని జ్ఞాపకం చేసుకో. తర్వాత అంటాడు, ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను, నేను నీతో చెప్పున్నది
నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా, మరల ఈ దేశాన్ని నేను రప్పిస్తా, ఖచ్చితంగా ఈ దేశాన్ని రప్పించేంత వరకు నేను నిన్ను విడువను, ఎడబాయను అని దేవుడు ఎవరితో వాగ్దానం చేస్తున్నాడమ్మా? యాకోబుతో వాగ్దానం చేస్తున్నాడు. కనుక యాకోబునకు ఎవరు తోడుగా ఉన్నారు అంటే ఇమ్మానుయేలు దేవుడు తోడుగా ఉన్నాడు గనక యాకోబు ఎవరి కాపుదల పొందుకున్నాడు? దేవుని యొక్క కాపుదల పొందుకున్నాడు. కనుక ప్రియ దేవుని బిడలారా, నీ జీవితంలో ఎవరి కాపుదల మనకు అవసరత లేదు. మనుషుల కాపుదల అది నీకు క్షేమము కాదు. మనుషుల రక్షణ నీకు క్షేమము కాదు. చాలామంది నేనున్నానని భరోసా ఇచ్చేవారు ఉన్నారు. వారి భరోసా అది శాశ్వతమైనది కాదు. దేవుని యొక్క భరోసా శాశ్వతమైన, దేవుని యొక్క అభయం చాలా శాశ్వతమైనదిగా ఉంది గనక దేవుని యొక్క అభయాన్ని మనము కలిగి, దేవుని యొక్క సన్నిధి కలిగి ఆయన కాపుదలను మనము పొందాలి. ఇంతవరకు ఆయన కాపుదల లేక నీ కుటుంబం చిన్న భిన్నంగా ఉందేమో. ఇమ్మానుయేలు దేవుడు నీకు తోడుగా ఉండక నీ యొక్క కుటుంబ జీవితంలో అలజడి ప్రారంభమైందేమో. ఇమ్మానుయేలు దేవుడు తోడు లేక మీ దంపతుల జీవితంలో, మీ దాంపత్య జీవితంలో సమస్యలు ఎదురవుతూ ఉంటే ఆ సమస్య అంతటి వెరలిపోవాలంటే ఇమ్మానుయేలు దేవుడు మీకు తోడై ఉంటే చాలు. భార్య భర్తల మధ్య సమస్య, కుటుంబంలో ఉన్న సమస్య, ఇబ్బందుల్లో ఉన్న వారికి చక్కటిగా తోడుగా ఉండి అన్నిటిని దేవుడు మనకు విడుదల ప్రసాదిస్తూ ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, భార్య భర్తలకు మధ్యవర్తి ఎవరు కూడా ఉండవద్దు. కనుక భార్య భర్తల మధ్య మూడవ వ్యక్తిగా ఎవరుండాలంటే ఇమ్మానుయేలు దేవుడు ఉంటే చాలు. అదే నీ జీవితము, నీ ఫ్యామిలీకి ఆశీర్వాదం, నీ ఫ్యామిలీకి దీవెన. ఇమ్మానుయేలు దేవుడు తోడుగా ఉంటే అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. చాలామంది కుటుంబ జీవితంలోనికి మూడో వ్యక్తిని మనుషులను చేర్చుకుంటారు. దాంపత్య జీవితంలో చాలామంది మూడో వ్యక్తిని చేర్చుకొని చాలామంది జీవితాలు తమ జీవితంలో వారే నాశనము చేసుకుంటున్నారు. కనుక ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడలారా, నీవు నేను నేర్చుకోవాలి. మన జీవితంలోనికి మూడో వ్యక్తి ప్రవేశించకూడదు. కనుక దేవుడే ఒక మూడో వ్యక్తిగా ప్రవేశించాలి. దేవుని యొక్క తోడే మనకుంటే చాలు. నీ జీవితము, నీ దాంపత్య జీవితము ఆనందకరముగా, ఆశీర్వాదకరంగా సాగుతూ ఉందని నమ్మి ఇమ్మానుయేలు దేవుని తోడు లేక ఇంతవరకు నువ్వు తిరుగుతూ ఉన్నావేమో. ఇమ్మానుయేలు దేవుని తోడు లేక విలువలేని వాడుగా మిగిలిపోయావేమో. ఇమ్మానుయేలు దేవుని యొక్క తోడు లేక ఆయన సమాధానం కోల్పోయావేమో. నీ జీవితంలో ఎన్నో క్రిస్మస్లు గడిచిపోతున్నాయి. కానీ ఇమ్మానుయేలు దేవుని తోడు లేకుండా ఎన్ని క్రిస్మస్ చేసుకున్నా వ్యర్థము అని జ్ఞాపకం చేసుకొని ఇక నుంచి అయినా రాబోతున్న ఆయన జన్మదినాన్ని ఇమ్మానుయేలు దేవుని యొక్క తోడు ద్వారా జన్మదినం జరుపుకొని ఆయన ఇచ్చే శ్రేష్టమైన, అతి శ్రేష్టమైన మెరులు పొందుకొని ఆయన బిడ్డగా, ఆయన కుమారుడిగా జీవించుచు విశ్వాసముతో, నిరీక్షణతో, ఆశాభావంతో ముందుకు వెళదాం. ఇంకా మరికొన్ని విషయాలు ఉన్నాయి. మరొక వారం మనం ధ్యానించుకొని దేవుడిచ్చే ఉన్నతమైన తన కృపను, ఆనందమును, ఆశీర్వాదాన్ని పొందుకొని మన జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకొని విశ్వాసం, నిరీక్షణతో, ఆశాభావంతో మనము ముందుకు కొనసాగు వారముగా ఉందాం. ప్రార్థించుకుందాం. తలలు వంచండి, ప్రార్థించుకుని దేవుడిచ్చే ఉన్నతమైన తన కృప, ఉన్నతమైన తన ఆశీర్వాదం, ఉన్నతమైన తన సమాధానాన్ని పొందుకుని దేవా, ఇమ్మానుయేలైన దేవా, మాకు తోడుగా ఉండాలి. నీ తోడు అనేది మాకు అవసరం. కనుక నీ తోడు లేకింత వరకు మేము దిక్కులేని వాడుగా, బికారులుగా మేము తిరిగాం. అందుకే నువ్వు ఉండగా మాకే మీరు దిక్కునాయన. మేము బికారులము కాదు, నీ బిడ్డలను కనుక మమ్మల్ని బలపరిచి ఆశీర్వదించి మమ్మల్ని దీవించి నీ గొప్ప కరుణ, గొప్ప కాపుదల మాకు అందించి మమ్మల్ని బలపరిచి మనందరూ ప్రార్థిస్తూ విశ్వాస నావలో మనం ముందుకు వెళదాం అని ప్రార్థిస్తూ ఉంటుండగా ప్రార్థన చేసుకుందాం. దేవానికి వందనములు దేవా, కృతజ్ఞతలు. మాతో మాట్లాడుతున్న జీవాధిపతి నీకే స్తోత్రములు నాయన. కృతజ్ఞతలు అందరూ ప్రార్థిస్తూ ప్రభును స్తుతిస్తూ ఉంటుండగా ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న స్త్రీలలో ఈ సమయంలో దయచేసి ఎవరొకరు ప్రేమింపబడిన వారు వాక్య ఫలింపు కొరకు ప్రార్థించి ఆశీర్వాదాన్ని పొందాలని ప్రభు నామమున తెలియజేస్తూ ఉన్నాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన గొప్ప తండ్రి, సర్వశక్తిమంతుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచకరుడ నా ప్రభువా, అవునైనా తన ప్రభువా, ఈ పరిశుద్ధ దినంలో తన ప్రభువా
కృప చూపించి కనికరిస్తారని బలపరుస్తారని అడుగుచున్నాం తండ్రి నా ప్రభ. ఈ మధ్యాహ్న కాలం తండ్రి నా ప్రభా నీ చిత్తం ప్రభా, నీ చిత్తం నింది ఏది జరగతని నా ప్రభా. ఈ మహిమకరంగా మమ్మల్ని జీవించి కృప చూపించి బలపరుస్తారని నా ప్రభా. ప్రతి హృదయంలో తన నా ప్రభా నీరు గట్టి ఫలింప భాగ్యమని కృప చూపించి బలపరుస్తారని ఈ మధ్యాహ్న కాలంలో రావేణ రాజకుమారైన యేసు నామములో బతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.